కూడా ఏంటంటే లోకంలో ఉన్న ప్రజలు, అంటే పబ్లిక్ అన్నమాట. ఈ గిన్నెలో ఉన్న వాటర్ అన్నింటిని కూడా లోకం అనుకుంటాము. వీళ్ళంతా కూడా లోకస్తులు. ఈ లోకస్తులు లోకంలో నడుస్తూ నడుస్తూ పాపంలో పడిపోయి, పాపంలో ఉండిపోయి, దేవునికి దూరంగా ఉండి వాళ్ళు ఏమవుతున్నారంటే శోధనలో పడిపోయారు, లోకంలో శోధనలో పడిపోయారు అన్నమాట. అయితే ఇది వచ్చేసి ఏంటి? యేసయ్య. నువ్వు నేను ఎవరు కాదు, నేను అనుకోండి. నేను చెప్పే ప్రతి దానికి ఇది యేసయ్య, ఇది జీసస్. నువ్వు నేను ప్రతి ఆదివారం, ప్రతి సండే, ఎవ్రీ సండే మానకుండా సండే స్కూల్కి వస్తున్నాం, మానకుండా చర్చ్కి వస్తున్నాం, దేవుని వాక్యం వింటున్నాము, దేవుని స్తుతిస్తున్నాము, దేవుని ఆరాధిస్తున్నాము, దేవుళ్ళు ఎదుగుతూ ఉన్నాము. దేవుళ్ళు ఎదుగుతూ ఉన్నప్పుడు, ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు మనకి ఈ లోకంలో ఉన్నప్పుడు మనం దేవునితో లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాము, దేవుడితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకు అన్ని బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉన్నాడు. మనం ఎక్కడ కూడా కురింగిపోయే పరిస్థితుల్లో లేము. అయితే మనం ఇలా మంచిగా బ్లెస్ అవుతూ ఉన్నప్పుడు ఈ లోకంలో ఒకరికి మనం నచ్చము. ఎందుకంటే మనం చక్కగా అన్ని విషయాలు డెవలప్ అవుతున్నాము, దేవుళ్ళు ఎదుగుతూ ఉన్నాము. అయితే మనకి ఈ లోకంలో ఇలా ఎదుగుతూ ఉన్నప్పుడు మనల్ని నష్టపరచాలని మన ఎనిమీస్ కాదు కానీ ఒకడు బాగా ట్రై చేస్తాడు. ఎవరంటే సాతాను. ఏ విధంగా ట్రై చేస్తాడంటే మనకు కష్టాలు క్రియేట్ చేస్తాడు, శోధనలు క్రియేట్ చేస్తాడు, మనలో సందేహాలు క్రియేట్ చేస్తాడు, డౌట్స్ క్రియేట్ చేస్తాడు, మనకి అనారోగ్య పరిస్థితులు క్రియేట్ చేస్తాడు. ఇలా క్రియేట్ చేస్తూ నువ్వేమో రోజు ప్రార్థనలో ఉంటూనే ఉన్నావు, ప్రార్థన ప్రేయర్ చేసుకుంటూ ఉన్నావు, దేవుడిలో వెళ్ళగా ఎదుగుతూ ఉన్నావు, మంచిగా బ్లెస్ అవుతూనే ఉన్నావు. కానీ అపవాది ఏం చేస్తున్నాడంటే, ఓ నో, ఇతను ఇలా అవడానికి వీలు లేదు, ఇతను ఎలా అయినా కానీ పాపంలో పడిపోయేలా చేయాలి, ఇతను ఎలాగైనా కానీ దేవుడికి దూరంగా అయిపోయేలా చేయాలని చెప్పేసి ఫస్ట్ ఏం చేస్తాడు, మెల్లగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు. ఓకే, ప్రాబ్లమ్సే కదా అని చెప్పి నువ్వు మెల్లగా దేవుని ప్రార్థన చేసుకుంటూ దేవునిలో సాగుతూ ఉంటావు, ఒకటి ఎదుర్కొంటూ. కానీ మళ్ళీ ఏం చేస్తాడు, నీలో సందేహాలు క్రియేట్ చేస్తాడు. ఈ సందేహాలు నీ చదువులో అవ్వచ్చు, నీ ఆరోగ్య విషయంలో అవ్వచ్చు, ఇంకా మీ ఫ్యామిలీలో కొన్ని పరిస్థితుల్లో మీలో సందేహం వచ్చు, అయ్యో ఈ ప్రాబ్లమ్స్ మేము సాల్వ్ చేసుకోగలమా, ఈ పరిస్థితుల నుంచి మేము బయటపడగలమా అని చెప్పేసి పరిస్థితులు మనకి ఎదురవుతూ ఉండొచ్చు. అలాగే అయినా కానీ నువ్వు నిలబడుతున్నావు. ఎందుకంటే నీకు దేవుని వాక్యం తెలుసు, దేవునితో ఉండడం తెలుసు, దేవునికి ఎలా ప్రార్థన చేయాలో తెలుసు. కానీ ఇంకొక విధంగా ప్రయత్నం చేస్తాడు. ఏమంటే తనకి నీకు నాకు ఏదో ఇన్ని విధాలుగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాడు, ఇన్ని విధాలుగా సందేహాలు పెడుతున్నాడు మనలో, ఇన్ని విధాలుగా. హెల్త్ విషయంలో మాత్రం ఇంకా మనకి ఎటువంటి ప్రాబ్లం రాలేదు. కానీ చివరికి వచ్చేసరికి అతను ప్రయత్నం చేసేదాన్ని అంటే ఆరోగ్యం మీద దెబ్బ కొట్టడం. ఆరోగ్యం మీద దెబ్బ కొడుతున్నప్పుడు ఆల్రెడీ కొంచెం ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు కొంచెం కురిగిపోతా వస్తున్నాం, డౌట్స్లో ఉన్నప్పుడు కొంచెం కురిగిపోతా వస్తున్నాం. హెల్త్ విషయంలో నీకు ప్రాబ్లమ్స్ రాగానే ఏమవుతున్నావు, పూర్తిగా దేవునికి దూరం అయిపోయి లోకంలో శోధనలో పడిపోయినప్పుడు ఆటోమేటిక్గా దేవునికి నువ్వు దూరం అయిపోయావు, లోకంలో పడిపోయావు, శోధనలో పడిపోయావు. అయితే వీటన్నిటిని ఈ శోధనలో పడిపోకుండా పాపంలో పడిపోకుండా మనం ఉండాలి అంటే ఫస్ట్ మనం ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఫస్ట్ మనం ఎలా ఉండాలంటే యూ షుడ్ బి స్ట్రాంగ్. నీకు ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, నీకైనా కష్టాలు వచ్చినప్పుడు, నీకైనా భయం వచ్చినప్పుడు నెక్స్ట్ నువ్వు ఎలా ఉండాలి, యూ షుడ్ బి ఫెయిత్ఫుల్. ఖచ్చితంగా నువ్వు విశ్వాసాన్ని కలిగి ఉండాలి, నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఇంకా నీకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, నీకేమైనా హెల్త్ విషయాలు ఇబ్బందులు వచ్చినప్పుడు, ఆ ప్రాబ్లం ఎలా దాటగలగాలో తెలియనప్పుడు మనం ఏం చేయాలి, భయపడకూడదు. డోంట్ ఫియర్. ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు అని చెప్పేసి మనం భయం లేకుండా జీవించగలగాలి. ఈ క్వాలిటీస్ అంటే స్ట్రాంగ్గా ఉండడం, ఫెయిత్ని కలిగి ఉండడం, భయపడకుండా ఉండడం, ఈ క్వాలిటీస్ అన్ని మనలో ఉండాలి. అంటే
మనం ఒక పని చేయాలి. వీ షుడ్ డూ వన్ థింగ్. ఏంటది? మనం ఒక పని చేయాలి. ఆ పని ఏంటో తెలుసా? ఏం చేయాలంటే ఆ పని ఏం చేయాలి? ప్రేయర్ చేయాలి. ఎలా ప్రేయర్ చేయాలి? ఎలా ప్రేయర్ చేయాలి? ఊరికే అయ్యా కాపాడు, స్ట్రాంగ్నెస్ ఇవ్వు అలా ప్రేయర్ చేయడం కదా. ఎలా చేయాలి? ప్రే వితౌట్ సీజింగ్. ఎలాగా? ప్రే వితౌట్ సీజింగ్. ఎడతెగక ప్రార్థన చేయాలి. ఏ పరిస్థితి అయినా, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్, ఎలాంటి శోధన ఎదురైనా, ఎలాంటి ఇంట్లో ఇంకా ఎవరికైనా బాగోపోయినా, మా ఇంట్లో ఏం జరగట్లేదు, అంత పస్తులు ఉంటున్నాము, తినడానికి ఏమి ఉండట్లేదు, మాకు ఫీజులు కట్టుకోవడానికి ఏమి ఉండట్లేదు, మాకు చదువు రావట్లేదు, నాకు అలాంటి సబ్జెక్ట్లో సందేహాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితులు ఏదైనా కానీ మనం కురింగిపోకుండా బలంగా ఉండాలి అంటే, ఫెయిత్ఫుల్గా ఉండాలి అంటే, భయపడకుండా ధైర్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి? మనం ప్రేయర్ చేయాలి. ఎలా ప్రేయర్ చేసుకోవాలి? ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రే వితౌట్ సీజింగ్. ఎప్పుడైతే నువ్వు ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉంటావో అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు దేవుని ప్రజెన్స్ లోకి వస్తావు. చూస్తున్నారా? ఎప్పుడైతే ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా దేవుణ్ణి నువ్వు ప్రార్థన చేస్తూనే ఉన్నావు. ఎక్కడ కృంగిపోవట్లేదు. సాతాను ఇబ్బంది పెడుతున్నప్పుడు సాతానికి లోబడిపోవట్లేదు. ధైర్యం కలిగి, స్ట్రాంగ్నెస్ కలిగి, విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటా ఉన్నావు. అలా ప్రార్థన చేసుకుంటూ ఎడతెగక ప్రార్థన చేస్తూ దేవుని వదిలిపెట్టకుండా ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రసన్నత మన మీదకి వస్తుంది. దేవుడు మనల్ని ఆశీర్వదించడం మొదలు పెడతాడు. అప్పుడు ఆటోమేటిక్గా మనం ఏమవుతామంటే, when you are in God's presence, you will gain courage. దేవుడు మనల్ని ధైర్యవంతులుగా చేస్తాడు. when you are in God's presence, you will become faith warrior. విశ్వాస వీరులుగా తయారవుతాము. when you are in God's presence, ఏమవుతాము? you will become stronger. ఏ పరిస్థితి వచ్చినా కానీ నిలబడిగలిగేంత శక్తిని ఇచ్చే దేవుడు ఎవరు? యేసయ్య మాత్రమే కదా. చూడండి పిల్లలు, ఏ పరిస్థితి వచ్చినా, అంటే ఏ కష్టం వచ్చినా, తర్వాత ఏ పరిస్థితుల్లో నువ్వు భయపడుతూ ఉన్నా, నెక్స్ట్ ఇంకొకటి, నీ విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ప్రే వితౌట్ సీజింగ్. ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉంటామో అప్పుడు మనం ఏం చేస్తాం? ఆటోమేటికల్ we will gain courage. Automatically we will become faith warrior. Automatically we will become stronger. స్ట్రాంగ్నెస్ ఇస్తాడు దేవుడు. ఫెయిత్ని కాపాడుకోగలుగుతాము. దేవునిలో ఇంకా బలపడతాము. అలాగే దేవుడు మనకి ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు. ఫైనల్ ఒక్కసారి చూడండి, ఇక్కడ చూడండి, ఇందులో చూడండి. ఈ చిన్న బాబు చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాడు. వాళ్ళ ఫ్యామిలీ చాలా ఇబ్బందుల్లో ఉంది. తనకు కావాల్సిన వాళ్ళ పేరెంట్స్ కొనడానికి కూడా చాలా వాళ్ళకి అవ్వడం లేదు. అలాంటి పరిస్థితుల్లో తను ఒక రూమ్ లోకి వెళ్ళిపోయి ఏడుస్తూ కూర్చున్నాడు. ప్రభు, నాకు పలానాది కావాలి, మా పేరెంట్స్ ఎవరైనా పరిస్థితుల్లో ఉన్నారు, నువ్వు నాకు హెల్ప్ చేయి ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నప్పుడు దేవుడు అతన్ని చూస్తా ఉన్నాడు. కష్టంలో ఉన్నాడు నా బిడ్డ అని చెప్పేసి చూచి తనని ధైర్యపరచడానికి దేవుడు తన దగ్గరికి వచ్చాడు. when you are in trouble, God will come close to you. ఎప్పుడైతే నువ్వు ప్రాబ్లంలో ఉంటావో, నువ్వు దేవుడిని దగ్గరికి వస్తే దేవుడు మన దగ్గరికి వచ్చి మనల్ని ఏం చేస్తాడు? ఆదరించే దేవుడు. నెక్స్ట్ వచ్చి when you are fear, ఎప్పుడైతే నీకు భయం వస్తుందో, ప్రభు నేను ఈ పరిస్థితిని చేయలేను, ఈ పరిస్థితిలో నుంచి నన్ను లేవనెత్తు అని చెప్పి దేవుడిని అడిగితే దేవుడు మనకి ఏమిస్తాడు? ధైర్యం ఇస్తాడు. when you are fear, God gives courage. ఏమిస్తాడు దేవుడు? ధైర్యం ఇస్తాడు. థర్డ్ వన్ వచ్చి, నీకు స్టడీస్లో ప్రాబ్లం అవ్వచ్చు, మ్యాథ్స్ అర్థం కాకపోవచ్చు, చాలా ఒత్తిడి ఉండొచ్చు నీకు. అలాంటి ఈ పరిస్థితుల్లో అమ్మో నేను చదవలేకపోతున్నాను, అయ్యో నేను ఇదంతా ఫేస్ చేయలేకపోతున్నాను, నా యొక్క మార్క్స్ అన్నీ తగ్గిపోతున్నాయి, క్లాస్లో ఎక్కడో నా ర్యాంక్ ఎక్కడో పడిపోతా ఉంది అని చెప్పేసి నువ్వేమాత్రం బాధపడకుండా, నీ ఫెయిత్ని లాస్ అవ్వకుండా ఎప్పుడైతే నువ్వు దేవుడి దగ్గరికి వస్తావో దేవుడు ఏం చేస్తాడు? పైకి లిఫ్ట్ చేస్తాడు. అంటే నీ స్టడీస్లో నీకు కావాల్సిన నాలెడ్జ్ని అనుగ్రహించి దేవుడు నీ యొక్క విశ్వాసాన్ని ఇంకా పెంపొందిస్తాడు. నీ స్టడీస్లో
నువ్వు ఎక్సెల్ అయ్యేలాగా చేస్తాడు. వెన్ యూ హ్యావ్ లిటిల్ ఫెయిత్ గాడ్ లిఫ్ట్స్ యు అప్. నీకు అల్ప విశ్వాసం ఉన్నట్లయితే నువ్వు దేవుని ఆశ్రయిస్తే దేవుడు నేను ఏం చేస్తాడు? ఏనంటాడు దేవుడు? నువ్వు మునిగిపోతున్నావు. హలో, మీరు ఎక్కడో బీచ్కి వెళ్ళారు, మీరు ఎక్కడికైనా బీచ్కి వెళ్ళారు,